చిన్న అల్లుడు, అంతేకాకుండా రవి పాస్టర్ గారు దయచేసి వేదిక మీదకి రావాలా అని మనవి చేస్తుంటున్నాను. జ్ఞాపకం చేసుకుంటే దినము జన్మదినోత్సవాన్ని ఒక క్వశ్చన్ అవర్గా అన్నగారు ఆలోచించారు. ఇది అన్నగారి ఆలోచన కాదు. ఐ బిలీవ్ ఇట్ ఈస్ అ గాడ్ హూ హ్యాస్ ప్లాన్డ్ దిస్ టు ఎంకరేజ్ మెనీ ఆఫ్ యూ మోర్ అండ్ మోర్ ఇంటూ ఇన్ హిస్ మినిస్ట్రీ. నవ్ ఐ గివ్ అవే దిస్ టైమ్ టు అవర్ బిలవర్డ్ పాస్టర్ రవి అన్నగారు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. మరి ఈ సమయంలో రెవరెండ్ తలపాటి జేమ్స్ అయ్యగారు వారి యొక్క సుదీర్ఘమైన 50 సంవత్సరాల సేవా పరిచర్యను మనము ఒక ఇంటర్వ్యూ రూపంలో మనము వినబోతూ ఉన్నాం. మరి అయ్యగారు 50 సంవత్సరాల చక్కటి ఈ సుదీర్ఘమైన ప్రయాణము ఆయన చేసి ఉన్నారు. ఆయన యొక్క అనుభవాలు, సేవా పరిచర్యలో ఆయన చేసిన సేవ గురించి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం. అయ్యగారు, మొదటిగా మీ యొక్క కుటుంబ నేపథ్యము, మీ చిన్ననాటి జీవితము, కుటుంబ నేపథ్యం గురించి దేవుడు ఎలా నడిపించాడో దయచేసి మాకందరికి కూడా కొద్దిగా చెప్పాలని కోరుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు యేసయ్య నామమున మీకందరికీ శుభములను తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పాస్టర్ గారు అడిగినటువంటి ప్రశ్నలకు మరి తెలియని రీతిగా నాకు ఈ కార్యక్రమము ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం మరి తెలియని రీతిగా కుమారుడు జాన్ స్వరాజ్ గారు, వారి సతీమణి, వారి కుటుంబం ఆలోచన చేసి ఈ రీతిగా చేశారు. ఇదంటూ నాకేం తెలియదు. మరి కుటుంబ నేపథ్యంలో నేను ఒక గ్రామంలో, కుగ్రామంలో జన్మించినటువంటి వాడను. మేము నలుగురము అన్నదమ్ములము. మరి పెద్దవారు మా అక్క. చిన్నతనంలోనే మా తండ్రి చనిపోయాడు. మా తమ్ముడు గర్భంలో ఉన్నప్పుడు గత వారం 22వ తారీఖున మా తమ్ముడు హైదరాబాదులో చనిపోయాడు. మరి పెరిగినటువంటి విధానము చాలా కష్టతరమైనటువంటి కుటుంబ జీవితంలో నుంచి బయటికి రావడం ఇది ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఎందుకంటే కుగ్రామము, మరి స్కూలుకు కూడా నేను వెళ్ళలే. 4వ తరగతికి ఒకటేసారి పంపించి పేరు రాసుకున్నారు. నాకు ఆయనది కూడా నాకు సరిగ్గా తెలియదు. తర్వాత గిద్దలూరు గ్రామానికి 15 మైళ్ళ దూరంలో ఉంటుంది. అక్కడ మిషన్ స్కూల్, క్రైస్ట్ చర్చ్ స్కూల్లో చేర్చారు. చాలా కష్టమైపోయింది. 4వ తరగతిలో నన్ను కూర్చోబెట్టిండ్రు. ఆ అక్షరం రాదు, పాఠాలు చెబుతుండ్రు, సార్ చెప్పడంలో రాసుకోవడము, ఇవన్నీ నేను చూసి, ఇతరులు రాసి చూసి నేను చాలా బాధపడుతున్నా, ఏమిటిది ఇదని. చిన్న కష్టపడి అక్షర జ్ఞానం నేర్చుకున్నా. మరి అక్కడనే శిశు స్కూల్లో చదవడము, ఆ ప్రదేశం మిషనరీలు సేవ చేస్తున్నటువంటి ఒక కేంద్రము.
గిద్దలూరు అనేది ఎస్పీజీ అంటే సొసైటీ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ గాస్పుల్ అన్నటువంటి ఈ మిషనరీ సంస్థలో గిద్దలూరు ఒక విభాగం. అక్కడ వారు చేస్తున్నటువంటి సేవ, వైద్య, విద్య, మరి ఆర్థికంగా, సామాజికంగా ప్రజలను ఏ రీతిగా బలపరచాలని జరుగుతున్నటువంటి గొప్ప పరిచర్య. మరి నేను అక్కడికి వెళ్ళగానే తెల్లోళ్ళను చూసి ఆశ్చర్యపడినా. చాలామంది తెల్లోళ్ళు అంటే డాక్టర్సు, నర్సెస్ రావడము, ఉండడము అనేది, మరి ఉపాధ్యాయులు చక్కగా విద్యాభ్యాసము అక్కడ బోధించడము, ఈ ప్రదేశంలో మరి పాస్టర్లుగా, సువార్థికులుగా గ్రామ గ్రామాల్లో సేవ చేసి వారు ఈ రీతిగా నెలకొకసారి మేము ఉన్నటువంటి హాస్టల్ హాల్లో సమావేశమై ఇవన్నీ కూడా జరుగుతున్నవి. మరి ఆ ప్రదేశం నాకు ఈ సేవ చేయాలా అన్నటువంటిది బాల్య దశలోనే నాలో కలిగినటువంటి ఒక దర్శనం. చాలా సంతోషమయ్య గారు. అలాగే మీ యొక్క ప్రారంభ ఆధ్యాత్మిక ఎదుగుదల ఎలా జరిగింది, మరి ప్రభులో రావడము ఎలా ప్రారంభించబడింది, కొద్దిగా మాకు ప్రభులో ఎలా మీరు యేసుక్రీస్తులో ఎలా వచ్చారు అని కొన్ని విషయాలు చెప్తే సంతోషం. ఈ ప్రభులో పెరగడం అన్నటువంటిది మా ప్రారంభ దశ. నాది హాస్టల్లోనే నేను ఉన్నటువంటి వాడిని కాబట్టి హాస్టల్లో ఎక్కువగా ఉదయకాలము, సాయంకాలము ప్రార్థనలో ఉంటాయి. ఉదయం లేవగానే ప్రార్థన చేయాలా, మరి సాయంకాలం ప్రార్థన చేయాలా, మరి ప్రార్థన ఎక్కువగా ఉండేటువంటిది. మరి ఆదివారము సండే స్కూల్కు వెళ్ళడము, దేవుని వాక్యాన్ని ఒక బంగారు వాక్యమని ఒక వాక్యం నేర్చుకోవడము, మరియు ఈ యొక్క ఆరాధనలో ఒక సంగ్రహ ప్రార్థన అని ఉంటుంది. సంగ్రహ ప్రార్థన ఖచ్చితంగా ఆదివారంకు నియమింపడినటువంటి సంగ్రహ ప్రార్థన మేము చెప్పాలా. చెప్పకపోతే మీకు సాయంకాలం భోజనం లేదని చెప్తారు. పెద్ద పోరాటం పోరాడి ఆ సంగ్రహ ప్రార్థన నేర్చుకొని మా లీడర్స్కు మేము చెప్పాలా. అప్పుడు మేము సాయంకాలం భోజనం చేసేదానికి ఎలిజిబుల్. మరి ప్రార్థనలు ఎక్కువ జరిగేటటువంటివి. ఈ ప్రార్థన అనుభవం తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని గురించి చిన్నతనములోనే వారు గురువుల చేత, నాయకుల చేత, సువార్థికుల చేత బోధించేటువంటి వారు. ఈ వాక్యము నాలో ఎక్కువగా లీనమైనటువంటి మనసు అంతా కూడా ఏదో రీతిలో మరి దేవుని వాక్యాన్ని నేను ప్రాముఖ్యంగా తీసుకొని సువార్త సేవలో ముందుకు సాగాలన్నటువంటిది నా దృఢమైనటువంటి ఒక గొప్ప విశ్వాసం ఉన్నది. మరి దాని ద్వారా నేను హుబ్లీలోనే, సంసోన్ పాస్టర్లు అందరికీ తెలుసు, హుబ్లీలోనే నేను కేఎన్హెచ్ హాస్టల్లో ఉన్నాను. సెయింట్ పీటర్స్ హై స్కూల్లో నేను చదువుతున్నటువంటి వాడను. 1968 నుంచి 70 అనుకుంటా, అంతవరకు 3 సంవత్సరాలు అక్కడ. అప్పటికే నాకు హుబ్లీలో చాలా వరకు పరిచయమైనటువంటి వారు విద్యార్థులు. మరి హుబ్లీ అంటే కూడా నాకు సరిగా తెలియదు. ఊరు నుంచి వచ్చిన తర్వాత కేఎన్హెచ్ హాస్టల్ మిషన్ కాంపౌండ్ నుంచి గదగ్రోడు సెయింట్ పీటర్ స్కూల్కు రావాలంటే ఎట్లా చేయాలని ఒక దారి మ్యాప్ వేసుకున్నా. దారి మ్యాప్ వేసుకొని ఎక్కడ ఏమొచ్చాదని నేను ఆ బ్రిడ్జి కాడికి వచ్చి మ్యాప్ చూస్తా. ఈ నుంచి ఈ దారి ఉంది, ఈ దారి ఉంది, ఈ దారి ఉంది, ఏ దారికి పోవాలా అని. అంటే అప్పుడు పరిస్థితి పల్లెటూరులో ఒకటే దారి కాబట్టి అది కష్టము కాదు. ఇక్కడ ఇవన్నీ నాకు క్రొత్త అయిపోయినాయి. ఒకసారి దారి తప్పి సీబిటికి వెళ్ళి కూడా పోయినా. మళ్ళా
సరి చేసుకుని ఏదో దారి తప్పినాడు ఇక్కడ అని మళ్ళీ వాపస్ వచ్చిన బ్రిడ్జి కాడ నుంచి దాటిన తర్వాత ముందు గదగ్ రోడ్డు ఇట్లా పోతే డివిజనల్ ఆఫీసు అది గుర్తయిన తర్వాత ఆ, ఇక స్కూల్కు రావడం పోవడం జరిగింది. ఈ పాఠశాలలో కూడా హై స్కూల్లో కూడా మంచి ఆ, ప్రార్థనతోనే స్కూలు ప్రారంభించేటువంటిది. మరి క్లెమెంట్ సార్ మాకు హెడ్ మాస్టర్ ఉన్నవాడు. ఆయన చాలా భక్తి కలిగినటువంటి వాడు. మరి ఆ రీతిగా స్టాఫ్ కూడా మంచి భక్తి కలిగినటువంటి వారే. మరి నేనున్నటువంటి హాస్టల్లో కూడా ఈ ప్రార్థనలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వారు. ఈ పరిస్థితులలో ఇక నేను దేవుని యొక్క సేవ చేయాలా అన్నటువంటి ప్రేరేపణ కలిగి అధికారులతో ఈ రీతికి చెప్పినప్పుడు నాకు ఈ కర్ణాటక నార్థన్ డయాసిస్ తరపున ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ హైదరాబాద్, మొదట రాజమండ్రిలో ఉన్నది, ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పెట్టినారు. ఎంట్రన్స్ పాస్ అయినా మళ్ళా బీటీహెచ్ బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ అని 4 సంవత్సరముల కోర్సు ఉన్నది. అది ముగించుకున్నాను. మినిస్ట్రీలో చేరాను. మరి అభిషేకించబడినాను. తర్వాత మళ్ళా బీడి బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ అనేది కూడా చేయగలిగిన. ఈ రీతిగా దేవుని యొక్క సేవలో ఉండి సుమారు 50 సంవత్సరముల ప్రయాణం ఇది. పల్లెటూళ్ళు, మరి పట్నము, టౌన్లలో సేవ చేసినటువంటి వారు. మా ఇద్దరికి 1976 వివాహమైనటువంటిది, నవంబర్ మాసము. మరి మాకు కౌతాలమైన ప్లేస్కి వేశారు. చాలా కుగ్రామం అది. అక్కడ ఈ భేదాభిప్రాయం చాలా, అంటరానితనం అంటారు, వెనకబడినవారు, వెంటరానితనం అనేది ఎక్కువగా. మేము పోయిన తర్వాత ఆ ప్రజలలో కలిసి పనిచేయడం అనేది కొంత సమయం పట్టింది. మరి అమ్మగారు అయితే దాండేల్ నుంచి వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ దాండేల్లో టౌన్లో ఉన్నటువంటి వారు. ఆ గ్రామం చూడగానే ఇంక ఏడుస్తూ ఉంది, ఏంది ఇది అని. ఎందుకంటే ఎటుపోయిన బస్సు కనపడదు, ఊరు లేదు, ఊరికి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉండము. ఆ ప్రదేశము, ఆ ప్రజలు చూసి ఏంటిది ఎక్కడ అన్నది. అప్పుడు నేను ఇదమ్మా దేవుని సేవ అంటే పట్టణాలలో ఉండేది కాదు, ఇటాటి ప్రజలలో మనం ఉండి మరి దేవుని యొక్క సేవను చేయాలా అని కాలినడకన నాకు 6 గ్రామాలు ఉన్నాయి. 6 గ్రామాలలో రోజొక్క గ్రామానికి వెళ్ళేటటువంటి వాడిని, కాలినడకనే వెళ్ళేటటువంటి వాడు. ఒక్కొక్క ఊరికి 7-8 కిలోమీటర్లు ఉంటుంది. ఆదివారం మాత్రం స్థానికంగా ఉన్నటువంటి గ్రామంలో ఆరాధనలు జరిగేటటువంటివి. ఈ రీతిగా దేవుని యొక్క సేవ కొరకు సమర్పణ చేసుకొని గ్రామాలలో నా యొక్క సేవ ప్రారంభమైనటువంటిది. అప్పటికే జాన్, మళ్ళీ రేచల్ ఇద్దరున్నారు పిల్లలు. అయితే నేను గ్రామాల్లో ఉన్నాను. ఇంగ్లీష్ మీడియము స్కూల్కి వేసేంత పరిస్థితి కూడా లేదు. ఏం చేయాలన్న పిల్లల గురించి ఆలోచన నాకు తట్టడం లేదు. అందులో తర్వాత పట్టణానికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అప్పటికే ఏజ్ అయింది. మరి పిల్లలకు ముందే నర్సరీ, యూకేజీ, ఎల్కేజీ కావాలి, తర్వాత ఫస్ట్ స్టాండర్డు. ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా నేను ఈ సేవలో పల్లెటూళ్ళలో నిలిచిపోయి ఇంగ్లీష్ మీడియం నేను పిల్లలను పంపలేకపోయినా, నా ఆర్థిక పరిస్థితి కూడా ఇంగ్లీష్ మీడియానికి ఫీజులు కట్టి పిల్లలను పంపి చదివించేంత స్తోమత కూడా లేదు. ఇంకా ప్రభు నామములో ప్రార్థన చేసుకొని ఏమైనా కానీ అని కన్నడ మీడియంలో పిల్లలను చేర్చడం జరిగింది. అయ్యగారు యొక్క బాల్యము, ఆయన యొక్క మరి ప్రారంభ దినాలు, ఆత్మీయ
మరి ఎదుగుదల ఎలా జరిగింది, మరి ఎన్ని కూడా మనం చక్కగా విని ఉన్నాం. అయ్యగారు, మరి అమ్మగారి యొక్క ప్రపోజల్ మీకు ఎలా వచ్చింది? మీ యొక్క వివాహము మరియు కుటుంబ జీవితము, మీ వివాహం ఎలా జరిగింది? మరి మీ భార్య గారు సేవా పరిచర్లో ఎలా తోడ్పడ్డారు? మా జంటనే ఒక టైపు. ఆ? మేమిద్దరం మరి జంట కావడం అంటే, ఒకవేళ నాకేమి అంత ఎక్కువ 22 సంవత్సరాలకే పెళ్ళి అయింది. ఈ నాలెడ్జ్ ఎక్కువ కూడా లేదు. మరి ఈ ఏర్పాట్లో జరిగినట్టు దాండేలిలో అమ్మగారి యొక్క తండ్రి జేమ్స్, యామ జేమ్స్ అని ఆయన ఫ్యాక్టరీలో, ఐపిఎం ఫ్యాక్టరీలో ఫోర్మెన్గా ఉన్నటువంటి వాడు. ఇది వీళ్ళది ఇస్రాయేల్ సంతానం. చాలామంది పిల్లోళ్ళు, దానిలో ఈమెనే పెద్ద ఆమె. వివాహం అయిన తర్వాత దాండేలిలో మాది వివాహం అయింది 1976 నవంబర్ నెల 11వ తారీఖున. ఆ తర్వాత మాకు సంతానము. పెళ్లి చూపులు ఏమి లేవు ఆ దినాల్లో, పాత పద్ధతులా. మరి ఆమె అంగీకరించి నా అంగీకరి నాకంటే ఇష్టమైపోయింది. ఆమె మొత్తం మీద ఇద్దరు అంటే రెండు కుటుంబాలు ఒకే ఊళ్ళో ఉండడము. మా నాన్నగారు కూడా మంచి పొజిషన్లో ఉన్నారు ఆ దినాలలో ఒక ఫ్యాక్టరీలో. మరి అల్లుడు పాస్టర్ గారు అనే లోపల ఇవన్నీ ఇంకా ఎత్తులు తగ్గులు ఇవన్నీ ఏమి అప్పట్లో ఆలోచనలు కూడా లేవు. మరి మా ఇంటికి అయ్యగారు వచ్చినప్పుడు మా అమ్మ అప్పుడే కాన్పైనటువంటిది, మా చెల్లిని, లాస్ట్ చెల్లిని. ఒక నెల పాప డెలివరీ ఏమైనది మా అమ్మ. ఆ టైంలో నేనెట్టుందంటే ఏదో స్కర్ట్లు వేసుకొని ఉన్నా. మా అయ్యగారు మా ఇంటికి సడన్గా రావడం, అంటే అట్టా చూసి మా వివాహాలు జరిగినాయండి. ఇవన్నీ ఏదో ప్లాన్డ్ ఇవన్నీ కాదు, పెద్దలు నిర్ణయించి, రెండు కుటుంబాల పెద్దలు, అంటే అప్పుడు మా పాస్టర్ వాళ్ళ పెద్దనాయన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూసి ఇది ఈ కుటుంబం మనకు సరిపోద్ది అన్నటువంటి రీతిలో మరి ప్రపోజల్ రావడము. విదిన్ ఒక 3 నెలలలో పెళ్ళి కావడం. నేను జస్ట్ ఎస్ఎల్సి ముగించుకొని ఉన్నా. ఎస్ఎస్ఎల్సి అయిపోయింది నాది. మా అయ్యగారు బీటీహెచ్ అయిపోయింది. నాకు 17 సంవత్సరాలు, ఈయనకి 24 సంవత్సరాలు. అమ్మగారు, మీరు ఇష్టపడ్డారా అయ్యగారు నా టైంలో? ఇంకా ఇష్టాలు అవన్నీ లేవు, అడిగే మరి ఎవరు లేదు. అది మనము ఏమంటారు కదా, ఈ కాలం బొమ్మల పెళ్ళిలాగా దేవుని కృప, దేవుని సంకల్పము, దేవుని సంకల్పంలో మేము మరి దాంపత్య జీవితంలో దంపతులుగా ఉండాలనేటువంటిది ఆయన సంకల్పం. ఈ సుదీర్ఘమైన ప్రయాణం. ఇక నెక్స్ట్ ఇయర్ మాది 50 years వెడ్డింగ్ యానివర్సరీ. అయ్యగారు, మరి సేవలో అమ్మగారు ఎలా మీకు తోడ్పడ్డారు పరిచర్యలో? సేవలో చాలా అమ్మగారు సహాయపడినారు. ఎందుకంటే ఫర్ ఎవరీ సక్సెస్ బిహైండ్ ఏ ఉమెన్, స్త్రీ వెనక పురుషుని కార్యాలలో విజయం సాధించాలంటే స్త్రీ యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. నేను పాస్టర్ ఉన్నప్పుడు మరి స్త్రీల సావాసాన్ని ఎక్కువగా వీరు నడిపించేవారు. తదనంతరము దేవుని కృప ద్వారా నేను కూడా ఈ మినిస్ట్రీలో నేనంటూ ఊహించనటువంటి రీతిలో హెచ్చింపబన్నా. అంటే డయాసిస్లో ఒక ఏరియా చైర్మన్గా, ఒక డివిజన్కు హెడ్గా, తర్వాత డయాసిస్లో ఒక అసోసియేట్ సెక్రటరీగా, డయాసిస్లో ఒక వైస్ ప్రెసిడెంట్గా, మరి డయాసిస్లో ఒక బిషప్ స్థానానికి కూడా ఎన్నికైనటువంటి వాడిని. మరియు నంద్యాల డయాసిస్ కూడా నా పేరు ప్రపోజల్ చేయబడినది. 2 డయాసిస్లలో నా పేర్లు వినబడినది. అయితే
హై లెవెల్ మనం కేవలం ఇది దేవుని కృప. ఎందుకంటే ప్యానెల్‌కి రావాలంటే చాలా డబ్బులు ఖర్చు పెట్టి, వ్యయం చేసి ఎలక్షన్‌లలో ఆహ్, రావాలా. నాది నేనేం చేయలే. ఊరికే హాల్లోకి వచ్చిన అందరికీ నమస్కారం చేసిన. మరి ప్రభువులో చేసినటువంటి సేవ నన్ను ఆ రీతిగా హెచ్చించింది. అందరూ కూడా అంటున్నారు, ఆయన అందరికి డబ్బులు ఖర్చు పెట్టి వచ్చి నేను ఏమీ పెట్టలేదు నేను ప్యానల్కి వచ్చినాడే అని. అది దేవుని యొక్క ఏర్పాటు. మరి హై లెవెల్లో కూడా మోడరేటర్ అంటారు ఆయన, బిషప్లపై హెడ్, సెలక్షన్ బోర్డు. ఆయన కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయాడు మన ఏర్పాటు చేయడంలో. ఆయన కూడా ఇష్టపడిపోయాడు. అయితే దీని వెనుక కొన్ని రాజకీయంగా, తర్వాత డబ్బుల వ్యవహారములతో ముడిపడి ఉంది కాబట్టి నేను ఎక్కువగా దాని విషయము పట్టింపు చేయాలి. ఎందుకంటే ఈ డబ్బు ఈ రీతిగా పెట్టడం, నేను తిరుగా మళ్ళా డబ్బును ఎట్లా సంపాదించాలా, ఇవన్నీ దేవునికి విరోధంగా ఉంటే దేవుని చిత్తం అయితే కానీ, లేకుంటే ఏమీ లేదని ఈ రీతిగా దేవుని యొక్క సేవలో అంచెలంచెలుగా దేవుడు నన్ను హెచ్చించాడు, గొప్పగా వాడుకున్నాడు. మరి చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా లెవెల్లో కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, నేను వివిధ స్టాండింగ్ కమిటీస్లలో కూడా మెంబర్గా ఉండి ఈ సేవను చేసినటువంటి వారు. మరి అయ్యగారు, మీ యొక్క పరిచర్య పిలుపు, దేవుడు మిమ్మల్ని పాస్టర్గా పిలిచిన సమయం, విధానం ఏమిటి? ఆ పిలుపుకు మీరు ఎలా స్పందించారు? దేవుని యొక్క పిలుపు పిలిచాడు. ఆ పిలుపు నా వ్యక్తిగతమైన రీతిలో ఇది దేవుని యొక్క పిలుపు అని నేను గ్రహించాను. ఆ పిలుపుకు నన్ను నేను సమర్పణ చేసుకున్నా. కష్టమైన, శ్రమైన, బాధైన ఏదైనా కూడా ఈ సేవలో మరి ఎదురిస్తూ ప్రభు యొక్క సేవ చేయాలని ఆ పిలుపునకు నేను లోబడి అద్భుతమైనటువంటి రీతిలో నా యొక్క సేవ జరిగింది. ఇతర ప్రదేశాల కంటే, అంటే నేను దాండేలి మరియు బళ్ళారి, కౌతాలం మరియు క్యాసల్ రాక్, వివిధ హుబ్లీ, ఇక హుబ్లీలోనే ఎక్కువ కాలము గడిపినటువంటిది. హుబ్లీ అయ్యగారు ఎప్పుడు మన స్నేహితుల అయ్యగారు అంటే హుబ్లీలో అంటే జేమ్స్ ఫాదరే ఫాదర్ అన్నట్టుగా అన్ని సంవత్సరాలు పిల్లలు, యవనస్తులు, పెద్దల యొక్క సావాసములో ఈ సేవలో నా పిలుపును నేను అందుకొని ప్రభు సేవకు, ప్రభు మాటకు లోబడి ఆయన సేవలో ముందుకు సాగినటువంటి వాడిని. అయ్యగారు, మరి గ్రామీణ పరిచర్య, నగర పరిచర్య, మరి ఎన్నో సవాళ్ళు మరియు కుటుంబ సమతుల్యత కలిగి కుటుంబాన్ని, అదే రీతిగా మరి సేవను కూడా మరి సమతులన కలిగి మీరు అన్నీ కూడా చక్కగా సమతులనంగా సేవ చేశారు. మీ అనుభవాలు ఎలా ఉన్నాయి? అయ్యారు, గ్రామాలలో సేవ, నాకు చేసినటువంటి సేవలో అద్భుతమైనటువంటి సేవ. ఎందుకంటే ఆ కాలినడకన నడిచి ఆ ప్రజల మధ్యలోనికి పోవడము, సాయంకాలం వారు పొలాలలో పనులు చేసి వచ్చి ఒక ప్రార్థనగా కూడి భజన చేయడము, ఈ రీతిగా గ్రామాలలో జరిగింది. మరి ప్రజల మధ్యలోనికి దేవుని యొక్క సువార్త తెలియని వారికి యేసు ప్రభు యొక్క ప్రేమ అంటే ఏంటిది అని వారికి బోధించడము, వారు అర్థం చేసుకోవడము, ప్రభువులో గొప్పగా ఆధ్యాత్మికంగా బలపడడం అనేది నేను గ్రామాలలో చూసినాను. పట్టణాలలో కూడా ఏంటిదంటే, హుబ్లీలో ఆదివారం వస్తే నాకు చాలా భయము.
సెయింట్ పీటర్ చర్చిలో ఆదివారం వస్తే అందరికీ సంతోషము, నాకంటే భయము. ఎందుకు అనంటే ఆ దినాలలో బైబిల్, కీర్తన పుస్తకాలు తీసుకొని రారు. ఆరాధన అయితేనే కొట్లాడ జరుగుతుంది. మామూలుగా పెద్ద గుడి, చిన్న గుడి అంటే పేరు ప్రఖ్యాతి. ఆదివారము ఏదో ఒక గలాట జరగాల. అట్లాంటి పరిస్థితులలో ఈ అమ్మగారు, మరి నేను, కుటుంబము గొప్పగా సంఘము కొరకు ప్రార్థన చేసేవారు. నాకు అనుభవం తక్కువ, పెద్దలు అందరూ, వారి మధ్యలో ఈ సేవ, మరి ఈ సమస్యలు, ఆ సమస్యలు వారి ఎట్టెట్ట సమస్యలు ఉద్భవిస్తావో తెలియదు. ఆదివారం వచ్చే మరి ఒక విధమైన పార్టీ రీతిలో సమస్యలు, కొట్లాటలు, కొన్నిసార్లు పోలీస్ స్టేషన్, ఇవన్నీ కూడా జరిగినటువంటివి. అయితే ప్రభు కృప ద్వారా ప్రార్థన చేసి వీరందరి కొరకు, ప్రభువా వీరు మనుషులుగా మారాలా, శాంతి సమాధానం ఉండాలా, ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలా, నీ సమాధానం, నీ ఐక్యత సంఘములో కావాలని కన్నీటి యొక్క ప్రార్థనలు మరి ఏ రీతిగా మారినాయంటే ప్రతివారి చేతుల్లో బైబిళ్ళు, కీర్తన పుస్తకాలు తీసుకొని రావడం. మొదట కట్టెలు చేతుల్లో ఉండేటటువంటివి. ఆరాధనకు వస్తారు, ఎటు కట్టెలు తయారైతే అప్పటికప్పుడు కట్టెలు తీసుకొని కొట్లాటోళ్ళు. అటువంటి పరిస్థితి పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో, కీర్తన పుస్తకాన్ని కలిగి ఆలయానికి రావడము, ప్రజల్లో గొప్ప మార్పు నేను హుబ్లీలో చూశాను. ఇంకా ఆ తర్వాత అయ్యగారు ఇక్కడ నాతో ఉన్నటువంటి వారే ఏమైనా మామూలుగా ఏదో పాస్టేట్ కమిటీ ఎలక్షన్లు వచ్చినాయంటే 3 నెలల ముందు ఒక అసమాధానంగా ఉంటారు, తర్వాత ఒకటి అయిపోతారు. అంత ఒకటిగానే అభివృద్ధి కార్యక్రమాల్లో సాగేటటువంటి వారు. లాస్ట్ చివరి ప్రశ్న అయ్యగారు, చక్కటి మాటలు, మీ సేవానుభవం గురించి మేము ఇప్పుడు దాకా విని ఉన్నాం. మరి చివరి యొక్క ప్రశ్న, వివిధ సంఘాలతో కలిసి మీరు పనిచేశారు, వేరే వేరే డినామినేషన్స్ పాస్టర్లతో మీరు పనిచేశారు, చక్కగా వారితో ప్రేమ కలిగి మీరు ఉన్నారు. మీ అనుభవం ఏంటి? తర్వాత ఈ 50 ఏళ్ల సేవలో మీకు ఇష్టమైన ఏదన్నా అనుభవం ఉందా? తర్వాత యువ పాస్టర్లకు మీ సందేశం ఏంటి? యువ విశ్వాసులకు మీ యొక్క సందేశం ఏంటి? ఈ సేవలో నేను సిఎస్ఐ పాస్టర్ అనే సంఘమే కాకుండా ఇతర సంఘాలు కూడా నా సంఘాలుగా నేను భావించుకొని, అందరూ క్రైస్తవులు అంటే నాకు అభిమానం. సెయింట్ పీటర్ చర్చ్ వాళ్ళు అనేది నాకు కాదు, కానీ లేదా సిఎస్ఐ అని ఒక డినామినేషనే కాకుండా హుబ్లీలో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా క్రైస్తవ బిడ్డలు అంటే నాకు చాలా అభిమానము. అదే రీతిగా నన్ను కూడా వారి కార్యక్రమాలకు నన్ను ఆహ్వానించేవారు. నేను సెయింట్ పీటర్ చర్చ్ అనే కాదు, కానీ ఇతర సావాసాలు కూడా నన్ను ఆహ్వానించేటటువంటివి. ఈ యొక్క భేదం అనేది నాకు లేదు. తర్వాత అందరి కార్యక్రమాల్లో నేను పాలు పొందేటటువంటి సాధ్యమైనంత వరకు. తర్వాత ఎవరైనా చనిపోయినారని తెలిస్తే ఖచ్చితంగా నేను వారి దుఃఖంలో పాలు పొంది యేసునామములో వారిని ఆదరించడం అన్నటువంటిది నాకు చాలా ముఖ్యమైనటువంటి విషయము. తర్వాత అన్ని సంఘాల్లో కలిసి సావాసంలో సాగేటటువంటి వాడను. ఈ యొక్క సేవలో మరి అన్ని సంఘాలను కూడేసి కూడా సువార్త కూడికని ఏర్పాటు చేసేవాడు. ఆ దినాలలో సువార్త కూడికలు ఏర్పాటు చేయడము ఒక 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఎటువంటి అంటే అన్ని సంఘాలను ఆసక్తి కలిగినటువంటి దైవసేవకులు, పాస్టర్లు అందరినీ పిలిపించి వారి ఉద్దేశం ప్రకారము హుబ్లీలో సువార్త కూటాలు
జరిగినటువంటివి. కొద్దిపాటి ఖర్చుతో అందరి యొక్క ఐక్యతతో హుబ్లీ ఆ, ఉజ్జీవ సభలు అన్నటువంటి రీతిలో ఎవరికి వారు కాకుండా ఇది మనది మనము అన్నట్లు నేటికి కూడా నాకు ప్రతిరోజు కూడా అఖిల విశ్వాసులు అంటే ఇతరులందరి కొరకు ప్రార్థన చేస్తుంటా. ప్రపంచంలో నైజీరియాలో హింసలు, ఎక్కడ ఇజ్రాయెల్ కంట్రీలో భయోత్పాదకులు, మరి ఎక్కడ తొందరలు జరుగుతున్నవి, వీటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని ముఖ్యంగా భారతదేశంలో క్రైస్తవ బిడ్డలు ఎక్కడెక్కడ హింసలకు గురి అయినారు, మణిపూర్ ఏమి, నాగాల్యాండ్ ఏమి, ఉత్తర ఇండియాలో ఎక్కువ భాగము, మరి అక్కడ క్రైస్తవులకు జరుగుతున్నటువంటి ఇవన్నీ కూడా నా వ్యక్తిగతమైనటువంటివిగా భావించుకొని నేను కొద్ది సమయం నా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఈ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తుంటా. ఎందుకంటే హింసలు వస్తుంటాయి. ఆది క్రైస్తవ సంఘము మొదటి శతాబ్దంలో నిరో చక్రవర్తి కాలంలో చరిత్ర ఏమిటిదంటే క్రైస్తవులు అన్నటువంటి వారిని రంపాలతో కోసేస్తున్నారు. క్రైస్తవులైన వారు ఉండకూడదు. క్రైస్తవులను తెలిస్తే కాగుతున్న నూనెలో పడివేసేవారు. క్రైస్తవులను తెలిసే కట్టి వాళ్ళను పులులు ఉంటాయి కదా, వాటిలో వేసి వీళ్ళందరూ చూసి సంతోషపడేవారు. ఇప్పటికీ కూడా రోమ్ సిటీలో ఆ కట్టడాలు ఉన్నవి. చుట్టూ ఆడిటోరియం ఉంటుంది, మధ్యలో వాళ్ళను వదిలేసి పులులకు అందరూ కూర్చొని చూస్తూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. తర్వాత చర్మాలతో మనిషిని లోపల వేసి కుట్టేస్తారు. అన్ని హింసలు జరిగిన వారు క్రీస్తును ఆరాధించినటువంటి వారు కొండ చర్యలలో గృహాలలో చేరి దేవుని గొప్పగా ఆరాధించేవారు. ఆ హింసలు ఏంటిదంటే ఆది క్రైస్తవ సంఘము ద బ్లడ్ ఆఫ్ మార్టర్ ఇస్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్ అంటే ఆది క్రైస్తవ సంఘము చిందించినటువంటి రక్తపు బీజాలే నేటి సంఘము యొక్క బీజాలు అని వాటిపై పునాది వేయబడి సాగుతాయి. యేసు ప్రభువే మన కొరకు రక్తాన్ని చిందించి పునాది వేసాడు. ఆ రక్తం మీదనే ఇక ఆది కాండము మనం మొదలుకు ప్రకటనతో రక్తమే ప్రవహిస్తున్నది. ఇవన్నీ మనం అధ్యాయాలు చూద్దాం. ప్రవహిస్తున్నటువంటి ప్రవాహములో నేటికి క్రైస్తవులకు అక్కడక్కడ హింసలు జరుగుతున్నాయి, గ్రామాలలో, పట్టణాలలో, ప్రదేశాలలో. అయితే వారికి ఎవరికో జరుగుతున్నాయి అనుకోను, కానీ నేను ప్రత్యేకముగా వారి కొరకు ప్రార్థనలు చేయడము, విజ్ఞాపనలు చేయడము, ప్రభువును అడగడం అనేది ఒకటి. బిడ్డలు ఆ క్రైస్తవ సంఘాలలో హింసల్లో కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థనలు చేయడము, ఎవరు దుఃఖాల్లో ఉన్న వారి కొరకును. మరి ప్రత్యేకంగా అయ్యగారు అడిగినట్టు నేటి యవ్వన సమాజంలో యవ్వనస్తులు ఈ సేవలో సాగుతున్నారు కాబట్టి వారి వెనుక మా ప్రార్థనలు వారితో ఉంటున్నవి. వారు గొప్పగా దేవుని సాధనాలుగా వాడబడి ఈ సేవ వారు చేయాలా, ఆ గురి ముట్టాలా అన్నటువంటిది నా యొక్క ధ్యేయం. అయ్యగారు చక్కటి సాక్ష్యము, చక్కటి సేవా పరిచయ యాత్ర, 50 ఏళ్ళ యాత్రను మనము విని ఉన్నాం. మీ అమ్మగారు అయ్యగారు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సేవను బట్టి నిజంగా దేవునికి కృతజ్ఞతలు, దేవునికి స్తోత్రాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గారు. మీరు అడిగిన ప్రశ్నలకు నేను జవాబు చెప్పాను. ఈ దినము ముఖ్యంగా 50 సంవత్సరముల ఈ సుదీర్ఘమైనటువంటి సేవ, నా ఏజీ 73 ముగించి 74 ప్రవేశిస్తున్నాం. నేటి దినం 73 ముగించి 74, 1952లో నేను పుట్టాను. మరి 74 సంవత్సరము దేవుడు గొప్ప ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఇటీవల మా తమ్ముడు డేవిడ్ అనే ఆయన హైదరాబాద్లో చనిపోయాడు. లాస్ట్ ఇయర్ మా బ్రదర్ లూకాస్ అని ఆయన చనిపోయాడు. ఇక మిగిలిన వాళ్ళము ఇద్దరం, మా అక్క, నేను. అయితే నా యొక్క ఇది ఏమిటిదంటే స్థిరకాలం యెహోవా మందిరములో
నేను నివాసము చేసేదను. నేను బ్రతుకు దినములని కృపాక్షేమములే నా వెంట వచ్చును. కీర్తన గ్రంథం 23:6 నేను బ్రతుకు దినములనియు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కాబట్టి నా కోరిక ఏమీ లేదు, నేను ఆల్రెడీ సమాధి సిద్ధం చేసుకున్నా. మీరు నమ్ముతారో లేదా? ఎప్పటికైనా దేవుని పిలుపుకు నేను సిద్ధంగా ఉన్నా. ఊపిరినంత వరకు నిన్ను ఆరాధించాల ప్రభువా. మరి సమయం వచ్చినప్పుడు నీ సన్నిధికి నేను పిలువబడాలా? అయితే నేను అడిగేది ఏంటంటే దేవుణ్ణి మంచి మరణమేమో అని అడుగుతున్నా దేవుణ్ణి నేను. ఎందుకంటే ఈ యొక్క దేవుని సేవలో 50 సంవత్సరాల్లో చాలా శ్రమలు కష్టాలు అన్నీ అనుభవించి, అయినా పరిశుద్ధ పౌలు చెప్పిన రీతిగా నేను మంచి పోరాటము పోరాడి తినేని, ఈ పోరాటము తిరుగు లేకుండా అధికారులతో పెద్దలతో అందరితో పోరాడి మరి క్రీస్తు కొరకు నేను ఈనాడు జీవించగలుగుతున్నా. నా యొక్క చివరి ఏంటంటే కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేసేదని మరి దేవుని కృప ద్వారా ఇక్కడ గృహం కూడా అదే రీతిగా ఉన్నది. మరి ఈ స్థలంలో కుమారుడు ఈ ఆరాధనలు జరిగిస్తూ ఈ ఆరాధన స్వరము వినబడుతున్నప్పుడు నాకు చాలా ఉల్లాసం కలిగించేటువంటిది. వెస్లీ గారు ఆరాధన నడుపుతూ ఇక్కడ పాటలు పాడుతూ ఈ అన్యుల మధ్యలో, ఇక్కడెక్కడ చర్చి లేదు, ఈ అన్యులందరికీ ఇప్పుడు ఆరాధన ఏర్పడిన తర్వాత కనీసము కొద్దిగా వారిని తడతా ఉంది. ముందు కదిలేటటువంటి వాళ్ళు కాదు. దున్నపోతు మీద వర్షం పడితే దున్నపోతు కదలదు, ఎందుకనంటే దానికేం తెలియదు వర్షాన్ని గురించి అని. అట్లా మందమైనటువంటి స్వభావం కలిగిన ఈ ప్రజలు ఈ ప్రాంగణము దాడుతున్నప్పుడు కొద్దిగా వాళ్ళలో చలనాన్ని చూస్తున్న ఒక మార్పు. అంటే దీనికి కారణం ఏంటిదంటే ఇక్కడ జరుగుతున్న ఆరాధనలు ప్రార్థనలు వీరిపై ప్రభావం ఉంటున్నది. ఎంతవరకు వచ్చినదంటే ఈ సాగర్ కాలనీ వాళ్ళందరూ మా గుడి అన్నట్టుగా వచ్చేసింది. మా చర్చి మా గుడి అన్నటువంటి రీతిలో ఈ ప్రదేశం వచ్చింది. మా ఫాదర్ మా అనే ఒక అభిమానం. ఎందుకంటే ఒకరోజు మేమిద్దరము బైక్ మీద పోతున్నాము, కొద్దిగా స్కిడ్ అయింది బండి. స్కిడ్ అయ్యి ఇద్దరం పడిపోయినాం. పడిపోతే ఆడవాళ్ళు గుంపు వచ్చేసిండ్రు పాపం. వచ్చేసి పోయో మా ఫాదర్ పడిపోయినారు. ఎవరమ్మ నమ్మ ఫాదర్ బిద్దరు పాడే ఆడవాళ్ళు వచ్చి పాపం మనం లేపబోతుంటే చేతగాడడం లేదు. నాకు లేయడమే కష్టమైంది. ఆమెంటూ యాక్టివ్గా లేచేసింది, నేను లేయలేకపోతున్నా. చివరికి లేచిన తర్వాత వాళ్ళందరి అభిమానం, అన్యులు ముస్లిమ్స్, వాళ్ళు ఏమంటుండంటే మా ఫాదర్ అంటుండ్రు. నాకు చాలా సంతోషం అయిపోయింది. అంటే ఈ ప్రదేశంలోనికి రాగా ఈ అన్యుల మధ్యలో వారు ఆ రీతిగా తమ మమ్మలను స్వీకరించడము అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఈ అన్యుల మధ్యలో జరుగుతున్న సేవ మీరు ప్రార్థించాలా. మనం ఈ రీతిగా కూడేటటువంటిది కాదు, కానీ కొన్ని పరిస్థితులను బట్టి మేము వారి మధ్యలోనికి పోవాలంటే కొన్ని అకేషన్స్ను బట్టి ఏ రీతిగా వారిని మధ్యలోనికి పోయి క్రీస్తు యొక్క సువార్తను అందించాలన్నటువంటిది సంవత్సరం అంతటిలో కొన్ని కార్యక్రమాల ద్వారా ఈ ప్రదేశంలో అన్యుల మధ్యలోనికి వెళుతున్నాం. అన్యులు కూడా ఇందులో ప్రవేశిస్తున్నారు. ప్రభు చిత్తమైతే ఈ మందిరంలో ఒక దినము అన్యులతో ప్రవాహం వల్లది నిండిపోతాది అన్నటువంటి ఆశ నాకున్నది. దేవుడు ఆరుతి ఆశ. ಥ್ಯಾಂಕ್ ಯು ನಾನ್ನಗಾರು, ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್. ಥ್ಯಾಂಕ್ ಯು ರವಿ ಪಾಸ್ಟರ್ ಏನವರೇ, ಇಷ್ಟು ಒಳ್ಳೆಯ ಒಂದು ಪ್ರಶ್ನೆಯ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ನಡೆಸಿದ್ದಕ್ಕಾಗಿ ಮತ್ತೊಮ್ಮೆ ನಿಮಗೆ ನಮ್ಮ ಕುಟುಂಬದ ಪರವಾಗಿ ನಾನು ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವಳಾಗಿದ್ದೇನೆ. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಮತ್ತೊಮ್ಮೆ ಕ್ಲುಪ್ತವಾಗಿ ನಮ್ಮ ತಂದೆಯವರು ಮಾತಾಡಿದ್ದನ್ನು ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೇನೆ, ಯಾಕಂದರೆ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಕೆಲವು ಕನ್ನಡ ಪಾಸ್ಟ್ಗಳಿದ್ದರು. ಸೊ ಅವರಿಗೋಸ್ಕರ ಈ ಒಂದು ಇಂಟರ್ವ್ಯೂ ನಡೆದಂಥ ವಿಷಯವನ್ನು ఒక
ಕ್ಲುಪ್ತವಾಗಿ ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ ಮುಗಿಸುತ್ತೇನೆ. ತಂದೆಯವರ ಬಾಲ್ಯವನ್ನು ನಾವು ಕೇಳಿದವರಾಗಿದ್ದೇವೆ. ಅವರು ಜನಿಸಿದ 1 ವರ್ಷದಲ್ಲಿಯೇ ತಮ್ಮ ತಂದೆಯನ್ನು ಕಳೆದುಕೊಂಡಂಥ ಜೀವನ ಬಹಳ ಹಂಬಲ್ ಬಿಗಿನಿಂಗ್ ತಂದೆಯವರದು. ಒಂದು ಹಳ್ಳಿಯ ಕುಗ್ರಾಮದಲ್ಲಿ ಜನಿಸಿದಂಥ ಅವರಿಗೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಸಿಗುವುದೇ ಬಹಳ ಅರುವಾದಂಥ ವಿಷಯಗಳು. ಆದರೆ ಅಂತಹ ಸಮಯದಲ್ಲಿ ಅವರ ದೊಡ್ಡಪ್ಪನವರ ಸಹಾಯದಿಂದ ಅವರು ಹೈಸ್ಕೂಲ್ ಮೆಟ್ಟಲು ಪ್ರಾಥಮಿಕ ಶಾಲೆಯನ್ನು ಅಲ್ಲಿ ಮುಗಿಸಿದ್ದಾರೆ. ಅವರ ವಯಸ್ಸಿನ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕಂದ್ರೆ ಅದು ಆ ದಿನದಲ್ಲಿ ನಮ್ಮ ತಂದೆಯವರು ನಮಗೆ ಹೇಳಿದ್ದು ಏನಂದರೆ, ಅವರ ತಂದೆಯವರು ಇಲ್ಲದ ಕಾರಣದಿಂದ ಆ ಒಂದು ದಿನಾಂಕ, ಜನ್ಮ ದಿನಾಂಕ ಯಾರೂ ಕೂಡ ಖಚಿತವಾಗಿ ಬರೆಯಲಿಲ್ಲ. ಆದರೆ ಹೈಟ್ ವೆಯ್ಟ್ ನೋಡಿ ಆ ದಿನ ಆವಾಗಿನ ಗುರುಗಳು ಬರಿತಿದ್ರಂತೆ. ಸೊ ಆ ವಿಧವಾಗಿ ಅವರ ಡೇಟ್ ಆಫ್ ಬರ್ತ್. ಬಟ್ ವಾಟ್ ಎವರ್ ಇಟ್ ಈಸ್ ಅ ಗಾಡ್ಸ್ ಪ್ರೊವಿಷನ್, ಗ್ರೇಸ್ ದಟ್ ಡ್ಯಾಡ್ ಈಸ್ ಸ್ಟಿಲ್ ಈಸ್ ಇನ್ ಕಂಟಿನ್ಯೂಡ್ ಇನ್ ದ ಮಿನಿಸ್ಟ್ರಿ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಅವರ ಒಂದು ಆ ವಿಧವಾಗಿ ಅವರ ಪ್ರಾಥಮಿಕ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಮುಗಿದ ನಂತರ ಆ ಸಮಯದಲ್ಲಿ ಅವರಿಗೆ ಬಹಳ ಆಸಕ್ತಿ ಇತ್ತಂತೆ. ಅವರು ಚಿಕ್ಕವರಿದ್ದಾಗ ನಮ್ಮ ಅಜ್ಜಿ ಅಂದರೆ ತಂದೆಯವರ ಅಮ್ಮ ಹೇಳ್ತಾ ಇದ್ರು, ಅಲ್ಲಿ ಮಕ್ಕಳನ್ನೆಲ್ಲ ಕೂಡಿ ಹಾಕಿ ಆ ಸಭೆಯಲ್ಲಿ ನಡೆಯುವಂಥ ಈ ದ್ರಾಕ್ಷಾರಸ ರೊಟ್ಟಿ ಹೇಗೆ ಕೊಡ್ತಾರಲ್ಲ, ಹಾಗೆ ಆಟದಲ್ಲಿ ಕೂಡ ತನ್ನ ಸ್ನೇಹಿತರನ್ನೆಲ್ಲ ಕೂಡ ಕೂಡಿ ಹಾಕಿ ಅವರಿಗೆ ರೊಟ್ಟಿ ದ್ರಾಕ್ಷಾರಸ ಕೊಡುವುದಂತ ಅವರ ಚಿಕ್ಕಂದಿನಿಂದಲೇ ಅವರಲ್ಲಿ ಒಂದು ಅದಿತ್ತು. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಅವರ ಗ್ರ್ಯಾಂಡ್ ಫಾದರ್, ಅಜ್ಜನವರು ಮತ್ತಯ್ಯ ಅಂತ ಅವರು ಜ್ಞಾಪಕಿಸ್ಕೋಬೇಕು. ಅವರನ್ನು ಬಹಳ ಜೋಪಾನವಾಗಿ, ತಂದೆ ಇಲ್ಲದ ಮಕ್ಕಳೆಂದು ಬಹಳ ಅವರನ್ನು ಜೋಪಾನವಾಗಿ ಬೆಳೆಸಿದ್ದಲ್ಲದೆ ಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ಅವ್ರು ಹೇಳಿದ್ರಂತೆ, ಈ ನನ್ನ ಮೊಮ್ಮಗ ಮಾತ್ರ ಬಹಳ ದೊಡ್ಡ ವ್ಯಕ್ತಿ ಆಗುವನಿದ್ದಾನೆ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಅವರ ದೊಡ್ಡಪ್ಪ, ಅವರನ್ನು ನಾವು ನಮ್ಮ ಅಜ್ಜರಂದೇ ತಂದೆ ಎಂದೇ ಕರೀತೇವೆ. ಅವರು ನಮ್ಮ ಹತ್ತಿರನೇ ಇದ್ದವರು, ಜಾನ್ ಅಂತ. ಅವ್ರ ಹೆಸರಿನಲ್ಲೇ ನಮ್ಮ ಜಾನ್ ಪಾಸ್ಟರ್ ಹೆಸರು ಇಟ್ಟಂತಾಗಿದೆ. ಅವರು ಇವರ ಬೆಳವಣಿಗೆಯಲ್ಲಿ ಬಹು ಪ್ರಾಮುಖ್ಯ ಪಾತ್ರ ವಹಿಸಿದರು. ಅವರ ಹೈಸ್ಕೂಲ್ ಆ ಒಂದು ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಬಾಲ್ಯವು ಈ ಒಂದು ಹುಬ್ಬಳ್ಳಿ ಪ್ರಾಂತಕ್ಕೆ ಹಾಸ್ಟೆಲಲ್ಲಿ ಬರುವುದರಿಂದ ಪ್ರಾರಂಭವಾಯಿತು. ಆ ರಜೆಗಳಲ್ಲಿಯೂ ಕೂಡ ಅವರು ದಾಂಡೇಲಿಗೆ ಹೋಗಿ ಫ್ಯಾಕ್ಟ್ರಿಗಳಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಿದ್ದರು ಕಾರ್ಮಿಕರಾಗಿ. ಬಹಳ ಕಷ್ಟಕರವಾದಂಥ ಜೀವನ. ಆದರೆ SSLC ಮುಗಿದ ನಂತರ ಅವರು, ಮತ್ತೊಂದು ವಿಷಯ ಹೇಳಬೇಕಂದ್ರೆ, ಅವರು ಈ ಹುಬ್ಬಳ್ಳಿ ಪ್ರಾಂತಕ್ಕೆ ಬಂದಾಗ ಅವರಿಗೆ ಕನ್ನಡ ಬರ್ತಾ ಇರಲಿಲ್ಲ. ಅವರ ಅವರ ತಾಯಿ ಮತ್ತು ಅವರು ದೊಡ್ಡ ಒಂದು ಎಣ್ಣೆ ಬಾಟಲ್ ಕಳಿಸಿದ್ರಂತೆ. ಅಲ್ಲಿರುವಂಥ ಸೀನಿಯರ್ಸ್ ಅವರು ಕಡೆ ಆ ಎಣ್ಣೆ ಬಾಟಲ್ ನೋಡಿದ್ವಿ ಇವ್ರ ಹತ್ರ ಇರೋದನ್ನು. ಸೊ ಇವರು ಹೇರ್ ಕಟ್ಟಿಂಗ್ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಅವ್ರು ಹೇಳಿದ್ರಂತೆ, ಹೋಗಿ ನಾನು ಅಲ್ಲಿ ಅವ್ರಿಗೇನು ಹೇಳಬೇಕು ಅಂತ. ಸೊ ಅವ್ರು ಹೇಳಿದ್ರಂತೆ, ನೀವು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಗಾಂಧಿ ಕಟ್ ಅಂತ ಹೇಳು ಅಂತ. ಪಾಪ ಅವ್ರಿಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ ಅಲ್ಲಿದ್ದ ವಿಷಯ. ಅಲ್ಲಿ ಹೋಗಿ ನನಗೆ ಗಾಂಧಿ ಕಟ್ ಅಂದ್ರಂತ ಅಷ್ಟೇ. ಬಿಕಾಸ್ ಅವರಿಗೆ ಕನ್ನಡ ಬರ್ತಿದ್ದಿರಲಿಲ್ಲ. ಅವರು ಸಂಪೂರ್ಣವಾಗಿ ತಲೆ ಬೋಳಿಸಿದ್ರಂತೆ. ಈ ವಿಧವಾದಂಥ ಅಮಾಯಕವಾದಂಥ ಜೀವನ. ಆದರೆ ಬಹಳ ಕಷ್ಟತರ. ಹಾಸ್ಟೆಲಲ್ಲಿ ಕೂಡ ಗಂಜಿಯಲ್ಲಿರುವಂಥ ಹುಳಗಳನ್ನು ತೆಗೆದು ಕುಡಿತಾ ಇರುವಂಥ ಜೀವನ. ಆದರೆ SSLC ಆದ ನಂತರ ಅವರು ತಮ್ಮ ಜೀವನವನ್ನು ದೇವರಿಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡರು. ಅವರು CSI ಅವರ ಸಹಾಯವತಿಯಿಂದ ACTC ಹೈದರಾಬಾದ್ ನಲ್ಲಿ ಅವರು ತಮ್ಮ ಬೈಬಲ್ ಡಿವಿನಿಟಿ ಅಭ್ಯಾಸ ಮುಗಿಸಿದ ನಂತರ ನಮ್ಮ ತಾಯಿಯವರ ಜೊತೆ ಅವರ ವಿವಾಹ. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ಈಗ ನಾವು ಅವರ ಬಾಯಿಂದ ಕೇಳಿರೋ ಬಹಳ ಕಷ್ಟಕರದಂಥ ಹಳ್ಳಿಯಲ್ಲಿ ಸೇವೆ ಪ್ರಾರಂಭವಾಗಿ ಈ ವಿಧವಾಗಿ ಅವರು ಪಟ್ಟಣದಲ್ಲಿ ತಮ್ಮ ಸೇವೆಯನ್ನು ಇನ್ನೂ ಕೊನೆಸಾಗಿಸುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಆ್ಯಸ್ ಅ ಫಾದರ್ ಐ ವಾಂಟ್ ಟು ಟೆಲ್ ಟುಡೇ, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಬಹಳ ಇನ್ಸ್ಪಿರೇಷನ್ ಅಪ್ಪನವರದು. ಯಾಕಂದರೆ ನಾನು ಯಾವಾಗಲೂ ನೋಡ್ತೇನೆ ಎಷ್ಟೋ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸಮಸ್ಯೆಗಳಿದ್ದವು. ಯಾಕಂದರೆ ಆಲ್ ಟೈಪ್ ಆಫ್ ಏನೋ ಫಾದರ್ ಅಂದರೆ ಅವ್ರಿಗೇನು ಕಷ್ಟ ಇರೋದಲ್ಲ, ಎಲ್ಲರಿಗಿಂತ ಜಾಸ್ತಿನೇ ಅವರಿಗಿರುವಂಥ ಶೋಧನೆಗಳು. ನೇತ್ರಾಸೆ, ಶರೀರಾಸೆ, ಜೀವಪುಡಂ. ಬಹಳ ಸಿಂಪಲ್ ಲಿವಿಂಗ್ ಮೈ ಡ್ಯಾಡಿ. ನಮ್ಮ ಡ್ಯಾಡಿ ಅವರ ಜೀವನ ಬಹಳ ಸಿಂಪಲ್. ಹಿ ನೆವರ್ ಬೋಸ್ಟ್ ಹಿಮ್ಸೆಲ್ಫ್ ಆ್ಯಂಡ್ ಹಿಸ್ ಡ್ರೆಸ್ಸಿಂಗ್. ಅವರ ವಸ್ತ್ರಧಾರಣೆ ಕೂಡ ನೀವು ಇಷ್ಟು ದಿನ ನೋಡ್ತಿರ್ಬೋದು, ಈಸ್ ವೆರಿ ಸಿಂಪಲ್. ಆದರೆ ಸೈಕಲ್ ಕೂಡ ತುಳಿತಾ ಇದ್ರು ಅವರು. ಒಂದು ಸ್ವಲ್ಪ ವಯಸ್ಸಿಗೆ ಬಂದ ಮೇಲೆ ದೇ ಶಿಫ್ಟೆಡ್ ಟು ದ ಬೈಕ್. ಅಷ್ಟೇ ಅಲ್ಲದೆ ನಮ್ಮ ತಂದೆಯವ್ರ ಬಗ್ಗೆ ಹೇಳಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟು ಕಷ್ಟ ಬಂದರೂ ಏನಿದ್ರು ಕೂಡ
ಐ ಅಬ್ಸರ್ವ್ ಒನ್ ಥಿಂಗ್ ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಏನಂದರೆ ಅವರು ಹೆಚ್ಚು ಮಾತಾಡೋದಿಲ್ಲ, ಆದರೆ ಯಾವಾಗಲೂ ನಾನು ನೋಡ್ತೇನೆ ಅವರು ಹೀಲ್ ಬಿ ಆನ್ ಹಿಸ್ ನೀಸ್. ಈ ವಯಸ್ಸಿನಲ್ಲಿಯೂ ಕೂಡ ಮೊಣಕಾಲೂರಿ ಯಾವಾಗಲೂ ನೋಡಿದರೂ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾನೇ ಇರ್ತಾರೆ. ಎಷ್ಟು ಪ್ರಾರ್ಥನೆ ಅಂದರೆ ಅವರ ಪ್ರಾರ್ಥನೆಯ ಬಲ ಇದು ನಮ್ಮ ಮೊಮ್ಮಕ್ಕಳಲ್ಲಿಯೂ. ಮೊನ್ನೆ ನನಗೆ ಟಾಮ್ ಹೇಳಿದ ಒಂದು ವಿಷಯ, ಅವನು ಬಹಳ ಚಿಕ್ಕದಾಗಿ ಹೇರ್ ಟ್ರಿಮ್ ಮಾಡ್ಕೊಂಡು ಬಂದ. ಹೀ ಲವ್ಸ್ ಲಾಂಗ್ ಹೇರ್ಸ್, ದೊಡ್ಡ ಕೂದಲಿರೋದು ಅವನಿಗಿಷ್ಟ. ಆದರೆ ನಮ್ಮ ಅಪ್ಪ ಹೇಳಿದರು, ಇಲ್ಲ ಮಗ, ಗಂಡಸರಂದರೆ ಚಿಕ್ಕ ಕೂದಲೇ ಇರಬೇಕು, ಇಟ್ ಈಸ್ ನಾಟ್ ಗುಡ್. ಅವನಿಗೆ ಹೇಳಿದರೆ ಅವನು, ಅಜ್ಜ ನಿಂಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಫ್ಯಾಷನ್, ನಿನಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ. ಆದರೆ ಸಂಡೇ ನಾ ಬಂದ ಕೂಡಲೇ ನೋಡಿದೆ ಟಾಮ್ ಕೂದಲ ಚಿಕ್ಕದು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದ. ಏನು ಟಾಮ್, ಏನು ನೀನು ಹೇರ್ ಕಟ್ ಮಾಡಿದೆಯಲ್ಲ ಅವತ್ತಿಲ್ಲ ಅಂದರೆ, ಏನೂ ಇಲ್ಲ ಅತ್ತಮ್ಮ, ಯಾರಾದರೂ ಹೇಳಿದರೂ ನಾನು ಕೇಳೋದಿಲ್ಲ. ಆದರೆ ವೆನ್ ಜೇನಾನ ಏನಾದರೂ ಹೇಳಿದರೆ ಐ ಫೀಲ್ ಲೈಕ್ ಐ ಹ್ಯಾವ್ ಟು ಒಬೇ ಫಾರ್ ಹಿಸ್ ವರ್ಡ್. ಅಷ್ಟು ರೋಲ್ ಮಾಡೆಲ್ ಆಗಿ ಅವರು ಮೊಮ್ಮಕ್ಕಳಲ್ಲಿ ನಿಂತಿದ್ದಾರೆ. ಇದನ್ನು ನನ್ನ ಮಗ ಕೂಡ ಅವನು ಈ ವಿಧವಾಗಿ ಫಾದರ್ ಆಗಿ ಓದಲಿಕ್ಕೆ ಮುಖ್ಯ ಕಾರಣ ಕೂಡ ನಮ್ಮ ತಂದೆಯವರು. ಆಲ್ವೇಸ್ ಬೀಯಿಂಗ್ ಅ ರೋಲ್ ಮಾಡೆಲ್ ಟು ಹಿಸ್, ನಾಟ್ ಓನ್ಲಿ ಫಾರ್ ಅಸ್, he is extended that to his grandchildren also. And ಒಂದು ಇಲ್ಲಿರುವಂಥ ನಿಮ್ಮ ಸೇವಕರಿಗೆ ಅಪ್ಪವರಿಂದ ನಿಮಗೆ ಹೇಳುವ ವಿಷಯ ಏನಂದರೆ, ಸೇವೆ ಅನ್ನುವುದು ಸುಲಭವಾದಂಥ ವಿಷಯ ಅಂತೂ ಅಲ್ಲೇ ಅಲ್ಲ. ಆದರೆ ಆ್ಯಸ್ ಮೊದಲನೆಯ ತಿಮೋಥನಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 3-7 ಆಲ್ ದ ಕ್ಯಾರೆಕ್ಟರ್ಸ್ ಐ ಫೌಂಡ್ ಇನ್ ಮೈ ಡ್ಯಾಡಿ. ಬಿಕಾಸ್ ಆಫ್ ದಟ್ ಟುಡೇ ಹಿ ಈಸ್ ಬೀನ್ ಏಬಲ್ ಟು ಸಕ್ಸಸ್ಫುಲಿ ಕಂಪ್ಲೀಟ್. ಅದೇ ವಿಧವಾಗಿ ನೀವು ಕೂಡ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಎಡಬಿಡದೆ ಮುಂದೆ ಸಾಗುತ್ತಾ ಇದ್ದರೆ ಎಂತಹ ಕಷ್ಟಗಳಾದರೂ ದೇವರು ನಮಗೆ ಜಯವನ್ನು ಕೊಡುವಂಥವರಾಗಿದ್ದಾರೆ. ಥ್ಯಾಂಕ್ ಯು.